హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 207. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కర్ణుడు 17వ రోజు యుద్ధం ఘోరంగా చేస్తున్నాడు. అందులో భాగంగా పాండవ సైన్యాలని చీల్చి చెండాడుతున్నాడు. ధర్మరాజుకి కర్ణుడికి యుద్ధం ఘోరంగా సాగింది. ఆ యుద్ధంలో ధర్మరాజు విల్లును విరిచాడు, సారథిని చంపాడు, హైమలను చంపాడు, రథాన్ని ఇరగ్గొట్టాడు. ధర్మరాజు ఇంకా తట్టుకోలేక తను యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోతుండగా అతన్ని వెంబడించాడు కర్ణుడు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ధర్మజుడిని చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్ణుడి దాటికి తట్టుకోలేక ధర్మరాజు సైన్యం పారిపోతుంది. తన సైన్యం పారిపోవడం చూసి ధర్మరాజు వారిని ధైర్యవచనములతో యుద్ధమునకు పురుగొల్పాడు. ధర్మజుని మాటలకు రోషం తెచ్చుకున్న పాండవ సేన భీమసేనుడి నాయకత్వంలో మరలా విజృంభించారు. భీముడు, సాత్యకి, దృష్టజుమ్నుడు కలిసి కౌరవ సేనల్ని నిర్మూలిస్తున్నారు. వారి దాటికి తట్టుకోలేక కౌరవ సైన్యము పారిపోసాగింది. కర్ణుడు వారికి ధైర్యం చెప్పి మరలా యుద్ధోన్ముఖులను చేశాడు. భీముడు సాత్యకి, దృష్టజుమ్నులతో ఇలా అన్నాడు: మా అన్న యుధిష్ఠిరుని భంగపాటు నాకు చాలా బాధ కలిగించింది. ఆయనను రక్షించే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. నేను వెళ్ళి నా అన్నను అవమానించిన కర్ణుడి మీద పగ తీర్చుకుంటాను. ఈరోజు నేనో కర్ణుడో ఎవరో ఒకరే మిగలాలి అని అన్నాడు భీమసేనుడు. వారికి ధర్మరాజు రక్షణ బాధ్యత అప్పగించి తాను కర్ణుడి మీదకి వెళ్ళాడు. మహాక్రోధంతో తన మీదకు వస్తున్న భీమసేనుడిని చూసి శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు: కర్ణ, అటు చూడు, భీమసేనుడు అపరిమితమైన క్రోధంతో ఇటే వస్తున్నాడు. అతడు కోపించిన 3 లోకములకు కూడా లెక్క చేయడు. నీవు అతన్ని ఎదుర్కొని నీ బలపరాక్రమలు చూపించు అని అన్నాడు. శల్య, భీముడు పరాక్రమవంతుడు కాడు, అల్పుడు. ఇతనిని చంపితే నాకు కీర్తి ఎలా వస్తుంది? అందుకని ఇతన్ని నేను చంపను, వీడితో యుద్ధం చేస్తాను. భీమసేనుడి కొరకు అర్జునుడు రావాలి, నేను అర్జునుడిని చంపాలి. అప్పుడే నా పరాక్రమానికి పరాకాష్ట. అంతేకాని ఈ భీముడు ఒక లెక్క కాదు. మన రథం భీముడి ఎదురుగా పోనిమ్ము అని అన్నాడు కర్ణుడు భీమసేనుడి మీద సర్వర్సం కురిపించాడు. కర్ణుడు భీముని విల్లు విత్తుంచాడు. భీముడు మరొక విల్లు అందుకొని కర్ణుడు వక్షస్థలం గురి చూసి కొట్టాడు. కర్ణుడు కూడా భీముడు కవచనాన్ని తన బాణములతో చీల్చాడు. భీముడు కర్ణుడి మీదకు ఒక బెల్లబాణం విసిరాడు. ఆ బెల్లము కర్ణుడు వక్షస్థలం తాకింది. కర్ణుడు తన రథం మీద మూర్చపోయాడు. తన అన్నకు తోలనాడిన నాలుకను కోస్తానని భీముడు ఒక ఖడ్గం తీసుకొని కర్ణుడు రథం మీదకు ఉరికాడు. శల్యుడు అతన్ని వారించాడు. భీమసేన, ఆగు, కర్ణుడు ఇంకా చావలేదు, మూర్చపోయాడు. నీవు అతన్ని నాలుక కోస్తే తీవ్ర రక్తస్రావంతో మరణిస్తాడు. అప్పుడు నీ అన్న ప్రతిజ్ఞ నెరవేరదు, కాబట్టి ఇతన్ని వదిలిపెట్టి అని అన్నాడు. భీమసేనుడు ఆగిపోయాడు. శల్య, మీరు నిజం చెప్పారు. నా అన్నను తోలనాడాడు అన్న కోపంతో వాస్తవాలు మరిచాను. నాడు కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు నా అన్న ధర్మరాజు మాట మీదే నా కోపం అణుచుకున్నాను. ఈరోజు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను కర్ణుని చంపితే నా అన్న ప్రతిజ్ఞ భంగం అవుతుంది. అది నేను భరించలేను. నాకు సరి అయిన సమయంలో గుర్తు చేశారు అంటూ కర్ణుని వదిలిపెట్టి వెళ్ళాడు భీమసేనుడు. శల్యుడు రథమును పక్కకు తీసుకొని పోయాడు. అది చూశాడు సుయోధనుడు. తన తమ్ముళ్లను చూసి కర్ణుడు భీమసేనుడితో చేతిలో భంగిపడినట్టు, మీరు కర్ణుడికి సాయంగా వెళ్ళండి అని ఆదేశించాడు. వెంటనే శృతవర్మ మొదలకు వారు భీమసేనుడిని చుట్టుముట్టారు. అది చూసిన భీమసేనుడు విజృంభించాడు. శృతవర్మను అతని అనుచరులను ఒకే ఒక వేటుతో నేలకూల్చాడు. వెకటుడు, సముడు, నందుడు, ఉపనందుడు, గ్రాదుడు మొదలుగా కురుకుమారులను తన బల్లెంతో చంపాడు. ఇంతలో కర్ణుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. వెంటనే భీముడిని ధనస్సుని ఖండించాడు. భీముడు కర్ణుడిపైన తన గద ప్రయోగించాడు. కర్ణుడు ఆ గదను ఖండించాడు. భీమసేను మీద అత్యంత ప్రకాశంతో వెలిగిపోయే 10 దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. భీమసేనుడు వాటి బారిని తప్పుకొని కర్ణుడి వక్షస్థలమునకు గురిపెట్టి ఒక బాణం విసిరాడు. ఆ బాణము కర్ణుడి వక్షస్థలము చీల్చింది. వెంటనే కర్ణుడు భీముడు విల్లు విరిచి అతని మీద 20 బాణములు ప్రయోగించాడు. అతని హైములను చంపాడు. భీముడు తన గద తీసుకొని నేల మీదకి దిగాడు. కర్ణుడి మీదకి ఉరికాడు. అడ్డంగా వచ్చి ఏనుగులను, హైములను చంపుతున్నాడు. శకునికి చెందిన 3000 మంది గాంధార అశ్వసైన్యమును తులుమాడుతున్నాడు. రథములు విరగొడుతున్నాడు. ఏనుగులను, హైములను, కాల్బలను చంపుతున్నాడు. తన గదాయుధముతో రణభూమి అంతా తానే అయి విహరిస్తున్నాడు. ఇంతలో 600 మంది గాంధార యోధులు భీమసేనుని చుట్టుముట్టారు.
వారినందరినీ భీమసేనుడు సూతులు, అశ్వములు, పతాకములు, రథములు సహితంగా నాశనం చేశాడు. అది చూసిన శకిని యవన సైనికులు 300 మందిని భీమసేనుడి మీదకి పంపాడు. వారందరినీ అడవిలో కార్చిచ్చు ఎదురుకు పదులున్నట్టు కాల్చి చల్పి సర్వనాశనం చేశాడు భీమసేనుడు. ఇంతలో భీమసేనుడు మరొక రథం ఎక్కాడు. రథం మీద నుండి యుద్ధం చేస్తున్నాడు. మరోపక్క కర్ణుడు తన తీవ్రమైన బాణంతో ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజు సారథిని చంపాడు. సారథి చనిపోగానే ధర్మరాజుని రథమును కట్టిన అశ్వముల రథములకు పక్కకు లాక్కొని వెళ్ళాయి. అది చూసి భీమసేనుడు మరలా కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు సాత్యకి భీముని దాటుకుంటూ కర్ణుడి మీదకు ఉరికాడు. ఇరువురు తమ తమ బాణములతో ఆకాశాన్ని కప్పివేశారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. కర్ణుడికి సాయంగా కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, అశ్వత్థామ తమ తమ సైన్యములతో వచ్చారు. ఇరుపక్షములు పోరు ఘోరంగా సాగింది. రక్తం వరదలై పారుతుంది. రథములు విరుగుతున్నాయి. ఈ హయములు, ఏనుగులు, కలేబరాలు రణభూమి నిండిపోయింది. తెగిలిన తలలో విరిగిన కాళ్ళు, చేతులు, తునతునకనులైన ధనుసులు, నేల మీద దొర్లే కిరీటములు, ఛత్రములు, చారములు, పతాకములు, హరి, హయ్య, నర, కలేబములు, గుట్టగుట్టలు వీటితో రణరంగమంతా నిండిపోయింది. అర్జునుడు తను ఎదిరించిన త్రిగత సైనికులతో ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. సుశర్మ అర్జునుడి మీద 10 అస్త్రములు ప్రయోగించాడు. కృష్ణుణ్ణి 3 బాణములతో కొట్టాడు. కపిధ్వజమును తెగనరికాడు. కపిధ్వజం మీద ఉన్న హనుమంతుడు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుకి సంసక్త సైన్యము మూర్చపోయారు. వెంటనే తేరుకొని అర్జునుడి రథమును చుట్టుముట్టారు. అర్జునుడు వారి మీద బాణప్రయోగం చేస్తుంటే కృష్ణుడు అవలీలగా తన రథమును వారి మధ్య నుండి బయటకు తీసుకొచ్చాడు. అర్జునుడు సర్పాస్త్రము ప్రయోగించి సంతక్తుల కాళ్లను బంధించాడు. నాగాస్త్ర బంధంలో చిక్కుకున్న త్రిగర్త సైనికులు అర్జున రథమును వదిలిపెట్టారు. ఇంతలో సుశర్మ గరుడాస్త్రము ప్రయోగించి తన సైన్యమును నాగాస్త్రం నుండి విముక్తి చేశాడు. అర్జునుడి మీద ఒక దివ్యాస్త్రం ప్రయోగించాడు. అస్త్ర ప్రభావంకు అర్జునుడు తన రథం మీద పడి మూర్చపోయాడు. అర్జునుడు చనిపోయాడని కౌరవసైన్యం హర్షధ్వానాలు చేసింది. బేరం మృదంగ ధ్వానాలు మినిమిట్టాయి. ఇంతలో అర్జునుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. సుశర్మను తన బాణములతో ముంచెత్తాడు. త్రిగర్త సైన్యము మీద ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. అస్త్ర ప్రభావం అందు నుండి వివిధ బాణాకృతులు వెలువడి త్రిగర్త సైన్యమునకు బలి తీసుకున్నాయి. పోయిన వాళ్ళు పోగా మిగిలిన 14,000 మంది సంసక్త సైన్యము ఒక్కుమ్మడిగా అర్జునుడి మీద చుట్టుముట్టారు. అర్జునుడు వారితో భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. మరోపక్క పాండవ సైన్యం దాటికి తట్టుకోలేక కౌరవ సైన్యము పారిపోతుంటే సుయోధనుడు, కృతవర్మ, దుశ్శాసనుడు మొదలగు వారు తమ తమ సైనికులను తిరిగి యుద్ధోన్ముఖులు చేస్తున్నారు. కృపాచార్యుడు పాంచాల సైన్యం మీద సర్వర్షములు వర్షం మాదిరి కురిపిస్తున్నాడు. శిఖండి ఎక్కిన రథమును విరిచాడు. సారథిని చంపాడు. హయములను చంపాడు. శిఖండి తన రథము దిగి ఒక పెద్ద కత్తి తీసుకుని కృపాచార్యుడి మీదకు వస్తున్నాడు. కృపాచార్యుడు శిఖండి మీద బాణములు గుప్పిస్తున్నాడు. ఇంతలో దుష్టజమ్ముడు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. కృతవర్మ మధ్యలో వచ్చిన దుష్టజమ్ముని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఉపపాండవులతో కూడి అశ్వత్థామను, నకల సహదేవులు, సుయోధనుని, భీమసేనుడు కర్ణుడిని ఎదుర్కొని యుద్ధం చేస్తున్నారు. ఇంతలో కృపాచార్యుడు సుకేంద్రుడి చేతిలో ఉన్న డాలు ఖండించాడు. శిఖండి తన చేతిలో ఉన్న కత్తితోనే కృపాచార్యుడిని ఎదుర్కొంటున్నాడు. ఇంతలో సుకేతుడు మధ్యగా వచ్చి కృపాచార్యుడిని ఎదుర్కొన్నాడు. శిఖండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృపాచార్యుడు సుకేతుని మీద 6 బాణములు వేసి అతని విల్లు ఖండించాడు. సుకేతుడు మరొక విల్లు తీసుకోగా కృపాచార్యుడు దాన్ని కూడా ఖండించాడు. శిఖోతుడు మరొక విల్లు తీసుకుని కృపాచార్యుడు విల్లు విరిచాడు. అతని అశ్వమును, సారథిని కొట్టాడు. కృపాచార్యుడు మరొక విల్లు తీసుకుని సుకేతుని మీద 30 బాణములు ప్రయోగించాడు. కృపాచార్యుడి బాణముల దాటికి తట్టుకోలేకపోయాడు సుకేతుడు. అప్పుడు కృపాచార్యుడు ఒకే ఒక బాణంతో సుకేతుని సరస్సును ఖండించాడు. సుకేతుని మరణం చూసిన అతని సైన్యము చెల్లాచెదురు అయ్యాయి. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.
ధన్యవాదాలు.